సరిహద్దుల్లో పాక్ మరోసారి కాల్పుల ఉల్లంఘనకు పాల్పడింది. వారం నుంచి ఆ దేశ సైనికులు అనేక సార్లు కాల్పుల ఉల్లంఘనకు పాల్పడుతూనే ఉన్నారు. అయితే ఈసారి భారత జవాన్లు తీవ్రంగా ప్రతిఘటించారు. దాంతో పాక్ దళాలు తోకముడిచాయి. సరిహద్దుల్లో తరచూ కాల్పుల ఉల్లంఘనలకు పాల్పడుతున్న పాకిస్తాన్ మళ్లీ తెగబడింది. జమ్మూ కాశ్మీర్లోని సాంబా సెక్టార్ సరిహద్దు వెంబడి 13 సైనిక అవుట్పోస్టులపై విచ్చలవిడిగా కాల్పులు జరిపింది. గత 8 రోజుల్లో కాల్పుల విరమణ ఉల్లంఘనకు పాల్పడ్డం ఇది 7వ సారి. అయితే పాకిస్తాన్ బలగాలకు భారత్ సేనలు ధీటుగా బదిలిచ్చాయి. ఈ కాల్పుల్లో 5గురు పాకిస్తాన్ రేంజర్లు మృతి చెందినట్లు, మరో 2 గాయపడ్డట్టు సమాచారం. పాకిస్తాన్ దళాలు బుధవారమే విచ్చలవిడిగా జరిపిన కాల్పుల్లో ఒక భారత జవాన్ మరణించారు. దీనిపై భారత దళాలు ధీటుగా స్పందించి ఎదురుకాల్పులు జరపడంతో పాకిస్తాన్కు చెందిన 4 రేంజర్లు కూడా మరణించారు. ఇది జరిగిన కొద్ది గంటల్లోపే పాక్ దళాలు మళ్లీ కాల్పుల విరమణ ఉల్లంఘనకు పాల్పడ్డాయి. సాంబా సెక్టార్లోని 13 సైనిక అవుట్పోస్టులపై పాకిస్తాన్ దళాలు రాత్రంతా కాల్పులు జరిపినట్లు బీఎస్ఎఫ్ అధికారులు వెల్లడించారు. దీనికి ప్రతిగా బీఎస్ఎఫ్ దళాలు కూడా కాల్పులు జరిపాయని, ఉదయం 6 గంటల వరకు కాల్పులు కొనసాగాయన్నారు. పాకిస్తాన్ వైపు నుంచి భారత్లోకి చొరపడ్డానికి అంతర్జాతీయ సరిహద్దు వద్ద 50 నుండి 60 మంది ఉగ్రవాదులు పొంచి ఉన్నట్లు వివరించారు. నేషనల్ డెస్క్, సాక్షి న్యూస్.